మెయిన్ ఇప్పుడైతే ప్రాబ్లం వచ్చి బెట్టింగ్ బ్రో. యూత్ అంతా బెట్టింగ్ అనే ఉన్నారు. జాబ్స్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. బెట్టింగ్ ఆడాలి, వస్తే పోతే మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆడాలి అంతే. దానివల్ల చాలా సూసైడ్లు ఇవన్నీ పెరుగుతున్నాయి. మెయిన్ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ బెట్టింగ్ మీద కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే ఎంత బ్లాక్ చేసినా సర్వర్స్ ఉంటాయి, మళ్ళీ లాక్ చేస్తారు, హ్యాక్ చేస్తారు. మా ఫ్రెండే రీసెంట్గా ఎంత పెళ్ళి అయింది, ఒక 70 లక్షలు పోయింది. ఆడిప్పుడు మళ్ళీ ఏం చేయాలి తెలియక పర్లేదు జాబ్ చేస్తున్నాడు అనుకో, అయినా బెట్టింగ్లో చాలా ప్రాబ్లమ్. బెట్టింగ్ మెయిన్ ఇదే. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అసలు చేతులారా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ చిన్న పిల్లలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి నియమ నిబంధనలు పెడితే బాగుంటుంది? చెప్పాలి బ్రో, మంచి స్టోరీస్ చెప్పాలి, వాళ్ళకి మోటివేషనల్ చెప్పాలి. తల్లిదండ్రులు మెయిన్ వాళ్ళ పిల్లలతో కలిసి కూర్చొని మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనం ఇలా ఉండేది ఇలా చేసేవాళ్ళం వాళ్ళకి అవగాహన కల్పించాలి. మెయిన్ తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి రోజుల్లోనే లేవు. వీళ్ళు ఒక పక్కన ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళు పక్కన ఫోన్ పట్టుకుంటారు, ఎవరి దారి వాళ్ళు. కొంచెం ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఇది ఈ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలని చెప్పుకుంటే సొల్యూషన్ దొరుకుతాయి. చివరిగా ఏం చెప్తావు అన్న ఫైనల్గా ఈ జనరేషన్ మీ ద్వారా చివరిగా ఏం చెప్తావు? అంటే ఎవరి కోసం చెప్పలేను కానీ నాకైతే ఉన్నంత రోజులు హ్యాపీగా ఉండాలి బ్రో. ఒకరికి ప్రాబ్లం లేకుండా మనం ఎలా బతికినా పర్లేదు, మన వల్ల ఒకరికి ప్రాబ్లం కాకూడదు. అలాగే మనం హెల్త్ చూసుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి అంతే. మెయిన్ ఇప్పుడైతే ప్రాబ్లం వచ్చి బెట్టింగ్ బ్రో. యూత్ అంతా బెట్టింగ్ అనే ఉన్నారు. జాబ్స్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. బెట్టింగ్ ఆడాలి, వస్తే పోతే మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఆడాలి అంతే. దానివల్ల చాలా సూసైడ్లు ఇవన్నీ పెరుగుతున్నాయి. మెయిన్ గవర్నమెంట్ ఏదైనా యాక్షన్ తీసుకుంటే ఈ బెట్టింగ్ మీద కొంచెం తీసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే ఎంత బ్లాక్ చేసినా సర్వర్స్ ఉంటాయి, మళ్ళీ లాక్ చేస్తారు, హ్యాక్ చేస్తారు. మా ఫ్రెండే రీసెంట్గా ఎంత పెళ్ళి అయింది, ఒక 70 లక్షలు పోయింది. ఆడిప్పుడు మళ్ళీ ఏం చేయాలి తెలియక పర్లేదు జాబ్ చేస్తున్నాడు అనుకో, అయినా బెట్టింగ్లో చాలా ప్రాబ్లమ్. బెట్టింగ్ మెయిన్ ఇదే. ఇప్పుడు గవర్నమెంట్ దీని మీద కొంచెం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అసలు చేతులారా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటూ చిన్న పిల్లలు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఎలాంటి నియమ నిబంధనలు పెడితే బాగుంటుంది? చెప్పాలి బ్రో, మంచి స్టోరీస్ చెప్పాలి, వాళ్ళకి మోటివేషనల్ చెప్పాలి. తల్లిదండ్రులు మెయిన్ వాళ్ళ పిల్లలతో కలిసి కూర్చొని మాట్లాడాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనం ఇలా ఉండేది ఇలా చేసేవాళ్ళం వాళ్ళకి అవగాహన కల్పించాలి. మెయిన్ తల్లిదండ్రులు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి రోజుల్లోనే లేవు. వీళ్ళు ఒక పక్కన ఫోన్ పట్టుకుంటారు, వాళ్ళు పక్కన ఫోన్ పట్టుకుంటారు, ఎవరి దారి వాళ్ళు. కొంచెం ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలని చెప్పుకుంటే సొల్యూషన్ దొరుకుతాయి. చివరిగా ఏం చెప్తావు అన్న ఫైనల్గా ఈ జనరేషన్ మీ ద్వారా చివరిగా ఏం చెప్తావు? అంటే ఎవరి కోసం చెప్పలేను కానీ నాకైతే ఉన్నంత రోజులు హ్యాపీగా ఉండాలి బ్రో. ఒకరికి ప్రాబ్లం లేకుండా మనం ఎలా బతికినా పర్లేదు, మన వల్ల ఒకరికి ప్రాబ్లం కాకూడదు. అలాగే మనం హెల్త్ చూసుకోవాలి, ఫుడ్ చూసుకోవాలి అంతే. అందుకు మించి ఇంకేం లేదు.